ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి కలెక్టర్ నాగలక్ష్మి కలిసి మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి. సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. ఇవి 26 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. వాటి తాలూకా ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. వన్ స్టాప్ సెంటర్ అంటే అక్కడ మహిళలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, రాజకీయం చేస్తున్న ఎటువంటి మహిళలైనా వాళ్ళకి ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఎలాంటి టార్చర్ ఎవరైనా చేసినా, ఎక్కడైనా వాళ్ళు మానసికంగా కానీ బాధపడినా, వాళ్ళని ఎవరైనా అటాక్ చేసినా, ఇట్లాంటివి ఏవైనా ఉంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు చెప్పుకుంటే అక్కడ వాళ్ళకి వైద్య సదుపాయం కానీ, లాయర్ల సదుపాయం కానీ, పోలీసులు అక్కడే ఉంటారు. వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి, వాళ్ళకి రక్షణ కల్పించడానికి, వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వడానికే 26 జిల్లాలో 26 సెంటర్లు ఏర్పాటు చేశాం. అలాగే మహిళలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి పాపం వాళ్ళకి భద్రత లేకపోతుందనే ఇటువంటి సఖీ నివాసాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే సేఫ్ గా బయట మీరు వచ్చేటప్పుడు చూస్తుంటారు సోదరులందరూ కూడా, వాళ్ళు వేలిముద్ర అంటే మనకి ఇప్పుడు తంబు అక్కడ వేసి రావచ్చు, అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చడానికి కూడా కుదరదు. మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టాం కాబట్టి వాళ్ళకి ఇక్కడ భద్రంగా రక్షణగా ఉండాలి అని, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఇక్కడ కూడా ఉద్యోగం చేసుకొని వచ్చిన వ్యాపారం ఏదైనా 100 మంది మహిళల వరకు ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో మొదటి నుంచి బిడ్డల తాలూకా రక్షణ మేము చూసుకుంటున్నాం. దాదాపు 56,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలకు కానీ పౌష్టికాహారం ఇస్తున్నాం. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే అన్ని రకాలుగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం చేయడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి ఆధునికమైనటువంటి పద్ధతులతో ఈ సఖీ నివాస్ లాంటివి ఉంటే వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఒక సేఫ్, ఒక సెక్యూరిటీ ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా నేను అందరికీ కోరేది ఏంటంటే, ఎందుకంటే మనం రోజుకు ఒకటి చూస్తున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకు ఒకటి చూస్తున్నాం. నేను అందరు తల్లిదండ్రులకి చేతులు జోడించి నమస్కరించి ఒక విషయం అడుగుతున్నాను. మన పిల్లల్ని మనం బయటకు పంపించేటప్పుడు ఆడపిల్లలకి ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, సేఫ్ గా వెళ్ళండి, సేఫ్ గా రండి, తోడుతో వెళ్ళండి, తెలిసిన వాళ్ళతోనే రండి అని ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, దయచేసి మన బిడ్డల్ని, మగపిల్లల్ని బయటకు పంపించడం కూడా అంత జాగ్రత్తలు చెప్పండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని మీ సోదరుల్లా చూసుకోండి, వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి, వాళ్ళని కామెంట్ చేయొద్దు. వాళ్ళతో మన ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు, బయట ఆడపిల్లలు అలాగే అని చిన్నప్పటి నుంచి మన పిల్లలు మనం పెంచుకుంటూ వెళ్తే ఇలాంటి ఒక దుర్మార్గమైన సంఘటనలు మనం చూడకుండా ఉంటాం. ఎందుకంటే మొన్న జరిగిన వైజాగ్ ఇష్యూ కానీ, నిన్న జరుగుతున్నటువంటి అక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్న ఇష్యూలన్నీ కూడా మనం చూస్తున్నాం. పిల్లలు 16, 17, 18 ఏళ్ళ పిల్లలు, మగ పిల్లలు. ఇట్లాంటి పిల్లలు కూడా చూస్తే అంటే ఇంట్లో కూడా కొంతమంది పిల్లలు డ్రగ్స్ ఉపయోగించడం కానీ, గంజాయి అట్లాంటి వాటి మీద కూడా ఉక్కుపాతము మీ అందరికీ తెలుసు. డ్రగ్స్ వద్దు బ్రో అని లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఒక నానుడితో ముందుకు వెళ్తున్నాం. దానికి కూడా నేను కూడా ఒక కమిటీ మెంబర్ని. మేమన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇంకా కొంతమందిలో ప్రజల్లో మార్పు వస్తేనే, మేము ఎన్ని చేస్తున్నా మాకు సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నాను, ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలా పెంచండి, ఒకేలా విద్యాబుద్ధులు నేర్పండి, ఒకేలా జాగ్రత్తలు చెప్పండి. కాబట్టి అప్పుడే బయటకు వచ్చి ఎల్లొచ్చినటువంటి పిల్లలకి రక్షణ, భద్రత ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా భద్రంగా ఉంటారు, భరోసాతో ఉంటారు. వాళ్ళకి రక్షణ పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఇంకేమైనా ఉంటారు మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు.